సో అన్న చెప్పండి, ఏంటి మీ ర్యాలీకి రీజన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిందో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి, వచ్చిన సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 10 లక్షల రూపాయల లోన్లు ఇస్తామని చెప్పి, అదేవిధంగా రాజీవ్ యువ వికాస్ కార్డు పేరు మీద విద్యార్థులకు రుణాలు ఇస్తామని చెప్పి, ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఈరోజు హామీలు అమలు చేయాలంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు అవుతలేదు. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయాలంటే పెద్ద పెద్ద బట్టబాజీ మాటలు చెప్పి, మూర్ఖపు మాటలు చెప్పి విద్యార్థులు మోసం చేస్తా ఉన్నాడు. విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. ఈరోజు ఫీజు రియంబర్మెంట్ 10,000 రూపాయల కోట్ల రూపాయల ఫీజు రియంబర్మెంట్ ఇవ్వాల్సిన విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కాలేజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వాలన్నా ఈరోజు విద్యార్థులు వారి యొక్క జీవితాలతో ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి, అధికారంలోకి రాకముందు నువ్వే చెప్పినావు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మరి ఎక్కడి వరకని ఈరోజు తెలంగాణ యువ మోర్చా వారిని ప్రశ్నిస్తా ఉంది. వారికి వ్యతిరేకంగా ఇదే విధంగా విద్యార్థుల పట్ల యువకుల పట్ల ఇదే విధంగా వివరిస్తే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గోరి కడతాం, రాబోయే రోజుల్లో సచివాలయ గోడలు బద్దలు కొడతామని చెప్తా ఉన్నా. సో విద్యాశాఖకు కూడా బడ్జెట్ లో చాలా తక్కువ కేటాయించడం జరిగింది. అండ్ విద్యాశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది, హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. ఏవి కరెక్ట్ గా నడవట్లేదు అని చెప్పి కూడా ఒక ఆరోపణ ఉంది. దాన్ని ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అసమర్థి మంత్రిగా అని చెప్తా ఉన్నా. ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, ఫెయిల్యూర్ మినిస్టర్ అని చెప్తా ఉన్నా. విద్యాశాఖ అంటే తెలంగాణలో విద్యార్థుల యొక్క బాగోగుల కోసం, విద్యార్థుల యొక్క హక్కుల కోసం, వారి చదువుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ గాలి కొలిసింది. ఈయన వచ్చినప్పటి నుంచి ఆ మండలానికి ఈ మండలానికి మోడల్ స్కూల్ అని పేరు చెప్పుడు, అంతేగాని ఈరోజు వచ్చినప్పటి నుంచి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇవ్వాలి. దానికి జిమ్మదారి కాంగ్రెస్ పార్టీ కదా, దానికి వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ కదా. ఇదే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ బిడ్డ అమ్మి గోరీలు కడతాం, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరు హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా విద్యార్థులంతా, యువకులంతా, నిరుద్యోగులంతా ఏకమవుతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేస్తామని ఈరోజు విద్యార్థి లోకమంతా మాతో రావడానికి సిద్ధంగా చెప్తా ఉన్నా. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడున్న గవర్నమెంట్ కి గానీ, విద్యాశాఖ మంత్రికి గానీ, మీ బీజేవైఎం తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. మా విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగులకు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, ఆ ఉద్యోగ నోటిఫికేషన్ అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతాం. అంతేగాని ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, అదేవిధంగా ఫీజు రియంబర్మెంట్ కావచ్చు, ఇవన్నిటలా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు మోసం చేసింది. కాంగ్రెస్ అంటే మోసం, 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 అవినీతి.